ఏంటో చెప్పేది? ఏమైంది నీలాంబరి? ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? మనం ఇక్కడ దానికి నిప్పు పెట్టాలనుకున్నాం, కానీ అది ఆల్రెడీ అక్కడ నిప్పు పెట్టే వచ్చింది. ఏంటి నువ్వనేది నీలాంబరి? అభికి సంబంధించిన సాక్ష్యం బయటపడుతుందంట. పద వెళ్దాం. మరి ఇక్కడ మహా అంటే పూజ జరుగుతుందేమో, కానీ అక్కడ ఆ నిజం బయటపడితే ఇక ఆ ఇంట్లోకి అభిని వెళ్లకుండా ఆపలేం. ఆపడం మన తరం కూడా కాదు. పద వెళ్దాం, రా. తరుణం రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథశ్చైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ हरि ओं श्रीमन्महागणाधिपते नमः। सर्वे देवताभ्यो नमः। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम्। మంగళకరమౌని పావన భౌగాక సుఖ శాంతు సంపదలిడుగాక ఈ రాజ్యము ప్రేమ సుధామయముగాక. जातुं विज्ञाय दातुं विज्ञपते दैवी स्वस्तितस्तनः स्वस्तिर्मानसेभ्यः ऊर्ध्वं दिगातदेशिजं तन्नो अत्युद्विपदे शं चतुष्पदे ओम శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీరిరువురు ఈ సీతారాముల ప్రతిరూపాలు. ఆ హోమం దగ్గర పీటల మీద కూర్చోండమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజితమయాం శ్రీరం దధామేశ్వరీం వాసీభూతసమస్తదేవనతాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరతస్రుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపదామీం యస్యాం హిరణ్యన్విందేయం గాం శృంతుకుశానహం రక్షకోర్వాం ప్రథమద్వ్యాం హస్తనాథప్రబోధినీం శ్రియం దేవీముపయే శ్రీర్మాదేవీం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్తాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. సర్వదా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆదర్శమూర్తులుగా నిలిచిన ఆ ఆది దంపతుల కళ్యాణం ఇది. ఆ కార్యాన్ని చేస్తున్న మీకు జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మ ఒక్క నిమిషం. పూజారి గారు పసుపు నీళ్లు తెప్పించండి. సిద్ధాంతి గారు కొన్ని అనర్థాలను అవాంతరాలను తొలగించడానికి. ఒక్క నిమిషం.
అమ్మా పసుపు నీళ్ళు ఇవ్వండి. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాంతరశుచిః. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. తత్ర శ్రీర్విజయో భూతిర్భవానీతిర్మతిర్మమ. ఇదిగోండమ్మా, తీసుకోండి. ఎవరెవరివో చూపులు చేతులు పడి అపవిత్రం అయ్యుండొచ్చు, అందుకే శుద్ధి జరిపాను. మీరు కూర్చోండి నాయనా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో భూత్వా అత్యధిష్ఠదశాంగులం స్వాహా. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో భూత్వా అత్యధిష్ఠదశాంగులం. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చుంటే సీతమ్మవారి రాములవారి పాదాలు కడిగి కన్యాదానం చేసే అదృష్టం దక్కి ఉండేది. మన ఆనవాయితీ ప్రకారం ఊరి పెద్దలు గాని ఆలయ ధర్మకర్తలు గాని కన్యాదానం చేస్తారు. ఆ అదృష్టాన్ని నాకు కల్పించండి. నన్ను క్షమించుగాని నాకు మంచి అవుతుందని ముడుపు కట్టనికి పంపించినావు. కానీ నీకు తెలియకుండానే ఎంత అదృష్టాన్ని కలిగించినావు. ఇప్పుడు నీకు దక్కాల్సిన దాన్ని చేజార్చుకున్న దురదృష్టవంతునివి. ఇదంతా నీ సమక్షంలో జరుగుంటే మనం పడే భయాలన్నీ తొలగిపోయేవి. అమ్మా, నిశ్చింతగా ఉండు తల్లి. ఆ సీతారాములే నీకు అండగా ఉంటారు. ధైర్యంగా ఉండు తల్లి, అంతా సవ్యంగానే జరుగుతుంది. యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాస్య పూరుషః పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వో ఉదయత్పురుషः పాదోస్యేహ భవత్ పునః. నీలంబరి ఆంటీ, ఏమైంది? మన ప్లాన్ అంతా సర్వనాశనమైంది. అక్కడ అఖిలక్క వేసిన ప్లాన్ అంతా వర్కౌట్ అయింది. అది ఆ సౌందర్య అనుకున్న పనంతా చేసింది. ఏం చేసింది భవానీ? ఎవడికో ఏదో చెప్పి వాణ్ణి రెచ్చగొట్టింది. ఇంట్లో వాళ్లలో కూడా ఒక నెంబర్ ఇచ్చింది. అవును ఆంటీ, భిక్షపతి మాటల్లో అర్థమైంది. భిక్షపతి అలా ఎలా చేసుంటాడు? కోట్లకు కోట్లు డబ్బు చూసినప్పుడు ఎవడి మనసైనా చలిస్తుంది కదా ఆంటీ. అంటే ఇన్నాళ్లుగా ఆ ఎవిడెన్స్ వాడి దగ్గరే పెట్టుకొని నాటకమాడా? నాటకాలాడిన భిక్షపతి నీ ఆట కట్టిస్తా. శివశంకర్ని కలిసేలోపే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ముందా పంచే నీలమ్మ. ఎంతసేపటికి నేను తప్పు చేశానని నన్ను తిట్టడం కాదు. ఇంత చేసి ఏం లాభం నీలమ్మా? అభి ఆ ఇంటికొస్తాడు. సౌందర్య మెళ్ళో తాళి పట్టం ఖాయం. అయిపోయింది. కిన్నాళ్ళు వేసిన ఎత్తులు చిత్తులైపోయాయే చైత్ర. మన పని అయిపోయిందే. చీప్రాంటి, ముందు నీ ఏడు పాపి నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. రేయ్,
చెప్పాను కదా, వాడు బూత్ బంగ్లా వైపే వెళ్ళుంటాడు. చైత్ర విన్న మాటల్ని బట్టి నాకు బాగా అర్థమైంది. వెళ్ళండి. వాడు శివశంకర్ని చేరుకోకముందే వాణ్ణి కైలాసానికి పంపించేయండి. కానీ ఎవిడెన్స్ మాత్రం వదిలిపెట్టద్దు. చైత్ర, నువ్వు వాడు ఆఫీస్కి వెళ్ళు. ఏదైనా ఎవిడెన్సో క్లూనో దొరుకుతుందేమో. ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్తాను. ఒకవేళ వాడికి డీల్ కుదిరినా వాడికి ఇచ్చేస్తాడంటావా? అవును భవానీ ఆంటీ, మీరు చెప్పింది నిజమే. అప్పుడు నేను డబ్బులు తేవడానికి వెళ్ళినా ఆ చిన్న గ్యాప్లోనే ఎవరితోనో వీడియో తీయించి వాడి దగ్గర పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు వాడాలనుకున్నాడు. కానీ వాడికి అవసరమైన డబ్బు నేనివ్వడం వల్ల దాన్నిన్నాళ్ళు బయటికి తీయలేదు. ఇప్పుడు వాడు కల్లో కూడా చూడలేనంత డబ్బు చూసేసరికి కకృతి పడ్డాడు. కాని ఈ నీలాంబరి కంట్లో పడి డేంజర్లో పడ్డాడు వాడు. డబ్బుపై వాడి ఆశే వాణ్ణి గోతిలో పడేసింది. గుంట నక్క. ఒరే భిక్షపతి, నీ ఆయువు తీరిందిరా. ఏం చేస్తున్నావే? ఎట్టి పరిస్థితుల్లోనూ అభి సౌందర్య ఒకటి కాకూడదు. కానివ్వను. అమ్మా లేవండి, అక్కడికి రండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమ ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం. కన్యాదానం వల్ల లభించే పుణ్యం వల్ల లెక్కలేనన్ని సంవత్సరాలు సత్యలోకంలో నివసించే అర్హత వస్తుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యానికి 3 రెట్లు పుణ్యం లభిస్తుంది. శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమ ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జనతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్పితాం జ్వలంతీం తృప్తాం సంపయంతీం. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జానకమ్మ చెయ్యి పట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే. లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి.
జీలకర్ర బెల్లం రెండింటికి వేరువేరు లక్షణాలున్నాయి. బెల్లం ఎలాంటి అవశేషాలు మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనను అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహ బంధంలో కూడా బెల్లంలా ఒకరిలో ఒకరు కరిగిపోతూ ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని జీలకర్ర కలయిక మనకు చెప్తుంది. ఎన్ని జన్మల పుణ్యమో నాకీ భాగ్యం కలిగించావు రామయ్య తండ్రి. మాంగళ్యధారణ. వధువు మెళ్ళో వరుడు 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళని త్రిమూర్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతులకు సంకేతంగా చెప్తారు. ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మొదటిది సరస్వతీమాత కటాక్షంతో తన సతి నుండి అనురాగ హక్కు కోసం. రెండవది లక్ష్మీమాత కటాక్షంతో తన ఇంట సిరులు పండించాలని. ఇక మూడవది పార్వతీమాత కటాక్షంతో భార్య సౌభాగ్యవతిగా ఉండాలని ఆశిస్తూ 3 ముళ్ళు వేస్తారు. ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తస్తు. అబ్బాయికి దండ వెయ్యమ్మా. బాబు నువ్వు తీసుకో. కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కాంక్షించే ఉత్తమ సంతానాన్ని ఇవ్వమని మొదటగా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. అందుకు అంగీకరిస్తూ వధువు తల వంచి తన వంతుగా అట్టి సంతానాన్ని పెంచే ధనధాన్యాలను సమృద్ధిగా ఇవ్వమని వరుడు తలపై పోస్తుంది. నీ ప్రతిపాదనను అంగీకరిస్తున్నాను. ఇక నుండి మన ఇద్దరం త్యాగంతో, ధనంతో సహజీవనం సాగిస్తూ బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుంటూ పరస్పర అంగీకారంతో తల వంచుతూ మిగిలిన తలంబ్రాలు ఒకరి తలపై ఒకరు పోసుకుంటారు. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపుతంతే ఇది సంసార సాగరపు మదనాన్ని సాగి. ఇరువురి వస్త్రాలను ముడివేసేది ఈ ముడివలే మీ జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి సుమా అని తెలిపేటటువంటి అంతరార్థం ఈ బ్రహ్మముడి. మొదటి అడుగు అన్నవృద్ధికి, రెండవ అడుగు బలవృద్ధికి, మూడవ అడుగు ధనవృద్ధికి, నాలుగవ అడుగు సుఖవృద్ధికి, ఐదవ అడుగు ప్రజాపాలనకి,
6వ అడుగు దాంపత్య జీవనానికి, 7వ అడుగు సంతాన వృద్ధికి. దీనినే సప్తపది అంటారు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లండి.